ఐ వాజ్ సచ్ ఏ డల్ స్టూడెంట్, అంత డల్ స్టూడెంట్. ఒకప్పుడు ప్రతి టీచర్ దగ్గర తన్నులు తిన్నాను నేను. ఈరోజు అదే టీచర్లకి ఏం చేస్తుంది తెలుసా, క్లాసెస్ చెప్తున్నా. నిజంగా చాలామంది టీచర్స్కి క్లాసెస్ నేర్పిస్తున్నా. ప్రతి టీచర్ దగ్గర తన్నులు తిన్నాడు ప్రశాంత్ సార్. ఈరోజు ఆల్మోస్ట్ 40,000 స్టూడెంట్స్కి క్లాసెస్ నేర్పిస్తున్నాడు. అర్థమైంది అంటే ఇది ఎందుకు చెప్తున్నాను తెలుసా, ఎవరు డల్ కాదు, అందరము బాగా చదివే వాళ్ళమే. దేవుడు అందరికీ నాలెడ్జ్ ఇచ్చారు. కానీ మనం ఏం చేస్తుంటాం తెలుసా, నేను డల్, నాకు రాదు సార్, నాకు గుర్తుండదు సార్. మోటు పతులు మోటు ఏమంటాడు చెప్పండి, నా కడుపు ఖాళీగా ఉంటే బుర్ర ఏమాత్రం పనిచేయదు అంటాడు. ఏమంటాడు, నా కడుపు ఖాళీగా ఉంటే బుర్ర ఏమాత్రం పనిచేయదు, కడుపు ఖాళీగా ఉంటే బుర్ర ఏమాత్రం పనిచేయదు, కడుపు ఖాళీగా ఉంటే బుర్ర ఏమాత్రం పనిచేయదు అని చెప్పి నిజంగా కడుపు ఖాళీగా ఉన్నప్పుడు బుర్ర పనిచేయదు మోటుకి కదా. అవును కదా. అందుకే మనం ప్రతిరోజు మన గురించి మనం మంచిగా పలకాల. నాకు గుర్తుండదు సార్, నేను వేస్ట్ సార్, నాకు అసలు చదువు రాదు సార్, ఈ మాటలు పలికారో నిజంగా మనం అలానే తయారవుతాం. అందుకే ఏం చేయాలి తెలుసా, మన గురించి మనం ఏం చేయాలా, మంచి పలకాలి. ఏం పలకాలి, మంచి పలకాలి. నాకు మంచి తెలివి ఉంది, నేను బాగా చదువుతాను, లైఫ్లో ఒక మంచి స్థితిలో ఉంటాను అని చెప్తూ ఉండాలి. అర్థమైందా. సో ఈరోజు ప్రశాంత్ సార్ అనే నేను అస్సలు పనికిరాడని ప్రతి టీచర్ దగ్గర తన్నులు తిన్న నేను ఈరోజు మొత్తం రాష్ట్రం, పక్క రాష్ట్రాలు, మహారాష్ట్ర కూడా వెళ్ళి క్లాసెస్ చెప్పేసి వచ్చాను. వాళ్ళందరికీ వెళ్ళి టీచర్స్ క్లాసెస్ చెప్పే పరిస్థితికి ఎందుకు వచ్చాను, ఒక్క టీచర్ నా గురించి పలికిన ఒక్క పాజిటివ్ మాట ఈరోజు ఇంత దూరం తీసుకొని వచ్చేసి. అర్థమైందా. ఓకే. సో నాకు అది సాధ్యమైతే మీకు అది సాధ్యం కదా, చెప్పండి. కాబట్టి ఎప్పుడు మీ గురించి నెగిటివ్గా పలకండి.